మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటించిన గూస్కోర్ పండిత్ వెబ్ సిరీస్ టైటిల్ చుట్టూ వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఈ సినిమా టైటిల్ టీజర్ పై దేశవ్యాప్తంగా ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ టీజర్ను ప్రచార చిత్రాలను తొలగించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఈ సినిమా దర్శకుడు నీరజ్ పాండే చిత్ర బృందంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా, ముఖ్యంగా మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఈ చిత్రం పేరు, సన్నివేశాలు కనిపిస్తున్నాయంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పండిత్ అనే పదాన్ని అవినీతితో ముడిపెట్టడం, విలువలు లేని వ్యక్తి అనేలా పండిత్ పదాన్ని కించపరచడంపై పలు వర్గాల నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఈ పేరును తొలగించాలని పండితులు, బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్లు ఆందోళనలు చేశారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలని కోరారు. సనాతన ధర్మాన్ని కించపరిచే కంటెంట్ను ఎవరూ ప్రోత్సహించరాదని కోరుతున్నారు. ఈ వివాదం రోజు రోజుకి ముదురుతుండటంతో హీరో మనోజ్ బాజ్పేయి, దర్శకుడు నీరజ్ పాండే స్పందించారు. ఈ కథ ఒక కల్పిత పోలీస్ అధికారి అజయ్ దీక్షిత్ పేరుతో రూపొందించిన సినిమా అని, అతని ముద్దు పేరుగా పండిత్ అని పెట్టామని వివరించారు. ఇందులో ఏ కులాన్ని, మతాన్ని తక్కువ చేసి చూపడం తమ ఉద్దేశం కాదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని తెలిపారు. మరోపక్క ఈ సినిమా విడుదలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. టైటిల్ మార్చాలని లేదా అభ్యంతరకర సన్నివేశాలని తొలగించాలని సెన్సార్ బోర్డు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ సినిమా విడుదలను ఆపాలని పిటిషన్ దాఖలైంది. थोड़ा आड़ा करना फर्ज